నాగార్జున సార్ ఎలిమినేషన్‌కి ముందు కంటెస్టెంట్స్‌తో ఒక గేమ్ ప్లాన్ చేస్తారు. ఈ హౌస్‌లో ఉన్న వాళ్ళని మీరు ఏ యానిమల్‌తో డెడికేట్ చేస్తారు అని మాట్లాడుతూ ఉంటే, ఇక ఫస్ట్ సోనియానే తీసుకుంటారు. సోనియా ఏమో కన్నింగ్ అని ఒక బోర్డ్ తీసుకొని వెళ్ళి విష్ణుప్రియకి ఇస్తుంది. ఇండైరెక్ట్‌గా పోక్ చేస్తూ ఉంటుంది. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది. ఆమె జోక్స్ ఆమెకే అర్థం కావు. ఎందుకు ఇలా మాట్లాడాలి, అట్లాంటివి వేయొచ్చా, వేయకూడదని కూడా అర్థం కాదు అన్నట్టు సోనియా చెప్తూ ఉంటే, ఆ విషయానికి నేను ఎప్పుడో సారీ చెప్పాను. దాన్ని ప్రొలాంగ్ చేయాలని కూడా నేను అనుకోవడం లేదు. కానీ ఈ అమ్మాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకైతే అర్థం కావడం లేదంటూ విష్ణు అంటూ ఉంటుంది. మరోవైపు పృథ్వీ బేబక్క మీదకి వేస్తాడు. తెలివి తక్కువ యానిమల్ అన్నట్టుగా. అదేంటి ఇలా వేశావు ఈ బోర్డు అని బేబక్క అడిగితే, అవును నిఖిల్ స్ట్రెంత్ చెప్తున్నావుగా, నీ స్ట్రెంత్ ఎంతో నువ్వు చెప్పుకోవచ్చు కదా అంటే, ఒక్క రోజులో ఎలా తెలుస్తుంది? అలాంటప్పుడు 100 రోజులు ఎందుకు ఈ బిగ్ బాస్? ఒక్క రోజులోనే పెట్టొచ్చు కదా అన్నట్టు ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడుతుంది నాగార్జున సార్‌తో. ఒక్క రోజులోనే ఎవడి స్ట్రెంగ్త్స్ తెలియవు అన్నట్టు ఈ మధ్యన బాగానే నోరు రైజ్ చేసి మాట్లాడుతూ ఉందనమాట. మరోవైపు ప్రేరణ సీతకి ఇస్తుంది. అసలు నమ్మదగని యానిమల్ ఏదైనా ఉందా అంటే సీత అన్నట్టుగా బోర్డ్ తగిలిచ్చేస్తుంది. అవును సార్, చెత్తబుట్టలో ఉన్న బాటిల్‌ని తీసి బయట పెట్టింది. ఇంక అలాంటప్పుడు దానికి నాకు కోపం రాకుండా ఇంకెలా వస్తుంది? దానికి నాకు అన్‌ట్రస్టెడ్ అన్నట్టు ఇచ్చేసింది అని సీత బాధపడుతూ ఉంటుంది. దానికి సమాధానం అయితే ప్రేరణ దగ్గర ఉండదు. మరోవైపు సూపర్ డూపర్ సన్నివేశం ఏంది అంటే, నాగమణికంఠకి అలాగే శేఖర్ భాషకి ఫస్ట్ నుంచి పడదు. అటువంటిది చిరాకు అని బోర్డ్ తీసుకొని పోయి భాషకే తగిలిస్తాడు ఈ అబ్బాయి మణికంఠ. నువ్వే నాకియ్యాలి చూడు అన్నట్టు, సార్ మీకొక విషయం చెప్పనా అంటే, జోక్ అయితే ఎయ్యకు అన్నట్టు నాగార్జున సార్ చెప్తారు. జోక్ కాదు సార్, ఈ అబ్బాయే వెళ్ళి ఒంటరిగా కూర్చుంటాడు. మరలా దగ్గరికి వెళ్ళి మాట్లాడిద్దాం అంటే, ఛీ రాకు అన్నట్టు చెప్తాడు. ఇంక ఏం చేయాలి సార్ అంటే అందరూ నవ్వేస్తారు. ఆఖరికి మణికంఠ కూడా నవ్వేస్తాడు భాష మాటలకు. ఇంట్లో అందరిని కొంచెం నవ్విస్తూ ఉండేది ఈ శేఖర్ భాష ఒక్కడే అనిపిస్తూ ఉంటుంది.